श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 420వ శ్లోకం. వైరాగ్యస్య ఫలం బోధః బోధస్యోపరతి ఫలం స్వానందానుభవాశ్శాంతిః ఏషైవోపరతి ఫలం. ప్రతి మనిషి ఈ లోకంలో 3 కోరుకుంటాడు. ఒకటి శాంతి కావాలని కోరుకుంటాడు, ఆనందము కావాలని కోరుకుంటాడు, మూడవది రక్షణ కావాలని కోరుకుంటాడు. ఈ శాంతి సుఖ రక్షణలు ఇవి పొందుటకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ పూర్ణముగా నాకు ఆ 3 లభించినయి అని చెప్పేటువంటి వాళ్ళు ఎవ్వరూ ఇక్కడ లేరు, అరుదు. ఎవరైనా అట్లా చెప్పగలిగారంటే వాళ్ళు మహాత్ములు, జ్ఞానులు మాత్రమే చెప్పగలరు. కారణం ఏమిటంటే ఈ సుఖశాంతి రక్షణలకు వాళ్ళు బయట ఏ వస్తువు మీదనూ, ఏ మనిషి మీదను, ఏ పరిస్థితి మీదను ఆధారపడలేదు. వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మస్వరూపమైన స్వస్వరూపం మీదనే ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఆ స్వస్వరూపము యొక్క నిజ రూపం ఏమిటని గ్రహించారు. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందారు. కాబట్టి వాళ్ళు నిత్య శాంతి సుఖ రక్షణలో ఉన్నవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ వెతుకుతూ కష్టపడుతున్న వాళ్ళే కానీ పొందలేదు. అప్పుడు జ్ఞానులు, మహాత్ములు ఎవరో కొంతమంది అలా దాన్ని పొందగలిగారన్నప్పుడు మనం ఎందుకు పొందలేకపోతున్నాము? అప్పుడు నేను కూడా అటువంటి ఆ జ్ఞాన స్థితిని పొందానంటే నాకు ఈ కష్టం ఉండదు అని గుర్తించిన వాళ్ళు వివేకులు. అప్పుడు మొదట మనిషికి ఒక వివేకం కావాలి. వివేకం అంటే విచక్షణ కావాలి. దేని యందు నిత్య సుఖ శాంతి రక్షణలు దొరుకుతాయి, ఉన్నాయి అని ఆలోచించి తెలుసుకోగలిగిన శక్తి ఉన్నవాడు వివేకుడు. గడిచిన సత్సంగంలో ఈ 420వ శ్లోకంలో ఒక ఆర్డర్లో 4 విషయాలని చెప్పారు. వివేకం ఉన్నదంటే వాడికి దాని చేత ఫలం ఏమిటంటే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే ఏమిటి? లోక వస్తు విషయములపై, మనుషులపై తను ఆధారపడక్కర్లేదు. కాబట్టి వాటి మీద అభిమానము, మమకారము, రాగము లేదు. కాబట్టి ద్వేషము లేదు. కాబట్టి ఇతడు వాటి నుంచి విరమించుకుంటాడు. ఎట్లా విరమించుకోవడం అంటే దూరంగా పరిగెట్టక్కర్లేదు, వాటిని వదిలేయక్కర్లేదు. అవి ఎక్కడుంటాయో అవి అక్కడే ఉంటాయి. ఇతడు ఎక్కడుంటాడో అక్కడే ఉంటాడు. కానీ వైరాగ్యం అంటే ఏమిటంటే వాటి మీద నేను నా సుఖ శాంతి రక్షణలకు ఆధారపడటం లేదు, ఎదురు చూడటం లేదు అని ఇతడు నిర్ణయించుకున్నాడంటే ఇతడికి వైరాగ్యం వచ్చింది అని అర్థం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వైరాగ్యం వచ్చింది కాబట్టి ఇతడు పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకున్నాడు, వైరాగ్యం వచ్చింది కాబట్టి భార్యనందరిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇలా కాదు వైరాగ్యం అంటే. భార్య వలన, పిల్లల వలన,
ఇల్లు ఆస్తుపాస్తుల వలన, నా ఉద్యోగం వలన, వ్యాపారం వలన నాకు నిత్య శాశ్వత సుఖశాంతి రక్షణలు వస్తాయని నేను ఎదురు చూడటం లేదు. అలా ఎదురు చూడకుండా ఉంటూ జీవించుతుంటే దాన్ని వైరాగ్యమైన జీవితం అంటాం. లేకపోతే మనం ఏదో మెట్ట వేదాంతం ఎంత విన్నాడు, వాడికి ఇంకా ఎండిపోయిన చెరువులాగా, వాడిలో దేని మీద ఆసక్తి లేదు, నిరాసక్తుడైనాడు, వాడికి బాగా వైరాగ్యం వచ్చేసింది. ఏమిటది? ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యం చాలామందికి వస్తూనే ఉన్నది లోకంలో, టెంపరీగా. కాబట్టి ఈ పదాన్ని అర్థం చేసుకోవాలి. సో వివేకము యొక్క ఫలమేమో వైరాగ్యం. ఆ వైరాగ్యం ఈ విధంగా వివేకముతోటి రాకపోతే అది డిప్రెషన్ అవుతుంది, సప్రెషన్ అవుతుంది. అప్పుడు అది ఆరోగ్యకరమైన స్థితి కాదు కదా. డిప్రెషను, సప్రెషను ఆరోగ్యకరమైన స్థితి కాదే. అది మెంటల్లీ ప్రాబ్లంతో ఉన్నటువంటిది. అప్పుడు ఆ వైరాగ్యం వివేకము వలన వస్తే నిజంగా ఆ వైరాగ్యము చేత తర్వాత స్టెప్పులో బోధం ఏర్పడుతుంది. బోధం అంటే నిత్యానిత్య వివేకము, శాశ్వత అశాశ్వత వివేకము, తర్వాత ఆత్మ అంటే ఏమిటి, జీవుడంటే ఏమిటి, ఈశ్వరుడంటే ఏమిటి, ఈ పంచభూతాలు ఏమిటి అని ఈ బేసిక్ రుడిమెంట్స్ లాగా మొదట వాడికి గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రం వివేక చూడమని చదువుతున్నాడు కాబట్టి బోధం ఏర్పడింది. ఆ బోధము చేత ఇప్పుడు అతడిలో ఇంకా ఉపరతి, ఆ తర్వాత ఫలం. ఉపరతి అంటే ఏంటి? ఎంతవరకు, ఎంతకాలం ఇవి నాకు, నేను వీటిల్లో పాల్గొనాలి, వీటిల్లో తలదూర్చాలని వాడికి తెలిసిపోయింది. ఇంకా కొంచెం 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 విరమించుకుంటాడు. ఆ విరమించుకోవడానికి పేరు ఉపరతి అని అర్థం. కానీ మరొక నిజమై సరి అయిన అర్థం ఏమిటంటే, ఉపరతి అంటే ఇప్పుడు మనస్సు, ఆలోచనలు, బుద్ధి, చింతన ఎక్కడుంటుందంటే అతడి యొక్క నిజస్వరూపమైన ఆత్మ మీద ఉంటుంది. ఉప దగ్గర, నియర్ బై, రతి దాన్నే చింతించుట, దాని అందే రమించుట, దానినే గుర్తుపెట్టుకొనుట ఉపరతి. దగ్గర వాటన్నిట్లో కంటే దగ్గరైనది ఏమిటి? నాకు నేను అత్యంతం ఏంటి? అసలు దగ్గర అనేది ఏంటి? అసలు డిస్టెన్సే లేదు. ఆ తర్వాతనే మిగిలినవన్నీ. నా గురువు గారు కూడా అక్కడ ఉన్నారు, కొంచెం దూరంలో ఉన్నారు. శాస్త్రం బయట ఉన్నది, గురువుగారు బయట ఉన్నారు, దేవుడు ఎక్కడో ఉన్నాడు. కాబట్టి అత్యంత సన్నిహితమైనది లేక అసలు ఆ దూరం అనేదే లేనటువంటిది, డిస్టెన్స్ జీరో, అది నాకు నేనే. నాకు నేనే. అప్పుడు అది ఉపరతి అంటే. అక్కడ ఏముందండి? నాకు నేనే, నాయందే, నా చేతనే, నాలోనే, నా యొక్క, నా కోసం. అక్కడ ఏముందా? స్వ ఆనంద అనుభవం. స్వ ఆనంద, నా స్వరూప ఆనందం, స్వరూపానందం. ఓమానందం ఆత్మానందం, ఓమానందం సచిదానందం, ఓమానందం స్వ ఆనందం అనుభవం. సరే, ఆ స్వ ఆనంద అనుభవం చేత తర్వాత దొరికే ఫలం ఏమిటి? ఏర్పడే శాంతి. కాబట్టి చూడండి, లక్ష్యం ఎక్కడుంది? శాంతి అంటే దాంట్లోనే ఆనందం అని చెప్పేసాం ఆల్రెడీ. కాబట్టి శాంతి దాని ఫలం. అప్పుడు వీడికి నిజమైన పూర్ణత్వం, కంటెంట్మెంట్, అత్యంత తృప్తి. ఆ తృప్తి గురించి మళ్ళీ మాట్లాడతారు ఇప్పుడు ఈరోజు. తృప్తి
ఇది స్పిరిచువల్ ల్యాడర్లో మనకు ఉండవలసినటువంటి అర్హతలు, ఒకదాని తర్వాత ఒకటి. అవి మనకు చివరగా పూర్తి సంతృప్తిని ఇచ్చేస్తాయి. ఇంకంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లైఫ్ అంటాం. అలా చెప్పిన తర్వాత ఆ తర్వాత శ్లోకంలో ఈ విషయాన్ని ఇలా కాకపోతే, ఇలా లేనప్పుడు ఏమిటి నష్టం, ఇదే రకంగా లేకపోతే ఇట్లా ఈ విషయాలు మనలో అంటే యత్యుత్తరోత్తరాభావః పూర్వపూర్వం తు నిష్ఫలం నివృత్తి పరమాతృప్తి ఆనందోనోపమ స్వతః. ఇది చాలా ముఖ్యం విషయం. ఏం చెప్తున్నారంటే అప్పుడు వివేకం లేని వైరాగ్యము నిష్ఫలము, అలాగే వైరాగ్యము లేని బోధ నిష్ఫలము, అలాగే బోధ లేని స్వ ఆనందం దొరకదు అసలు మొదట్లో. అది ఇంద్రియ భోగ ఆనందం అనుకుంటుంటాడు, అది నిష్ఫలం. అప్పుడు లేక బోధము యొక్క ఫలం ఉపరతి. అప్పుడు బోధము లేని ఉపరతి ప్రయోజనం లేదు. అలాగే నేను విత్డ్రా చేసుకున్నాను అంటే డిప్రెషన్ వాడు కూడా విత్డ్రా అవుతాడని చెప్పాను కదా. ఈ లోకం మీద అసహ్యం విరక్తి పుట్టినవాడు కూడా వాడు ఆత్మహత్య చేసుకోవాలంటుకుంటుంటాడు కదా, చేసుకుంటున్నారుగా. అప్పుడు అది నిజమైన బోధం లేకుండా ఏర్పడే ఉపరతి నిష్ఫలం. సరే, ఆ ఉపరతి స్వ ఆనందమును ఇచ్చి నీకు శాంతినివ్వకపోతే అది నిష్ఫలం. ఈ విధంగా ఆ ముందుది లేకపోతే ఆ తర్వాతది నిష్ఫలం అంటున్నారు. ఉత్తరోత్తర అభావ, అది లేకుండా ఇది ప్రయోజనపడదు, ఇది వేరే ఏదో విధంగా అవుతుంది అని చెప్పి, అందువలన నివృత్తి ఏవ పరమాతృప్తి. వేదాంతం శాస్త్రంలో 2 పదాలు చెప్పబడతాయి, 2 మార్గాలు లేక. ఒకటేమో ప్రవృత్తి మార్గం, మరొకటేమో నివృత్తి మార్గం. ప్రవృత్తి అంటే లోకంలో ఈ లోకమునకు సత్యత్వమును ఇస్తూ, కర్మకు ముఖ్యత్వం ఇస్తూ, కర్మల చేత ఏదో ఫలమును పొంది దాన్ని అనుభవించాలని దానికి ముఖ్యత్వం ఇస్తూ, కేవలం లేక ధర్మములు పుణ్యపాపములకు ముఖ్యత్వం ఇస్తూ అలా జీవించే జీవితం ప్రవృత్తి మార్గం. సాధారణంగా మనం అందరం మొదలు జీవితంలో ఒక ఘట్టం వరకు ప్రవృత్తి మార్గంలోనే ఉంటాం. అందరూ వెంటనే నివృత్తి మార్గానికి రాలేరు. పుట్టగానే చిన్న వయసులోనే క్రమంగా ఈ వివేక వైరాగ్యముల చేత ప్రవృత్తిలో నుంచి నివృత్తి మార్గానికి మరలాలి. ఇది శాస్త్రం అడ్వైజ్ చేసేది అందరికీ. 50 ఏళ్ల వరకు 40 ఏళ్ల వరకు ప్రవృత్తి ఇచ్చావు, నీ ఉద్యోగము, చదువు, ఉద్యోగము, వ్యాపారము, పెళ్ళి, పిల్లలు, వాళ్ళకి సెటిల్ చేసావు. కానీ జీవిత లక్ష్యం అది కాదు కదా. ధర్మార్థ కామాలు జీవిత లక్ష్యము కాదుగా. అవి చిత్తశుద్ధిని ఏర్పరిచి నీకు వివేకమునిచ్చి వీటిల్లో నిత్యమైన శాశ్వతమైన సుఖశాంతి రక్షణలు రావని తెలుసుకొని నివృత్తి మార్గంలోకి వచ్చి మోక్షమును పొందాలి. ఇది పద్ధతి. ఇది శాస్త్రం ప్రిస్క్రైబ్ చేసేది. అప్పుడు అలా నివృత్తి మార్గంలోకి అందరూ రావాలి, అందరూ రావచ్చు. కానీ వాడికి కొంచెమైనా ఆ ఈశ్వర అనుగ్రహము, వాడి పుణ్యకర్మ ఉపయోగపడి
కొంచెమైనా చిత్తము శుద్ధి ఉండి అలా అర్హత ఉంటే వస్తాడు, లేకపోతే చాలా కాలం తర్వాత వస్తాడు. కాబట్టి ఇప్పుడు మనందరం ఆ నివృత్తి మార్గంలోకి వచ్చాం. ఇప్పుడు మనము ఇంకా చేయవలసిన పని ఏమిటని కరెక్ట్గా తెలుసుకోవాలి, గుర్తించుకోవాలి. దానికోసమే ఈ వేదాంత శ్రవణం, ఈ గ్రంథాల పఠనం. అప్పుడు నివృత్తి పరమాతృప్తి, నీకు పరమమైనటువంటి చెప్పాను కదా, ఇప్పుడు ఆత్యంతిక తృప్తి అనే పదం వస్తుందని చెప్పాను. ఇక్కడ చూసారా, పరమా. ఇంకా దానికి మించి మరలా ఇంకొకటి అంటే ఏమిటండి పరమాతృప్తి అంటే? బాగా నాకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, షేర్ మార్కెట్ ఉన్నాయి, పిల్లకి పెళ్ళయింది, పిల్లవాడికి పెళ్ళయింది, ఇల్లు కట్టాను, అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఆ పిల్లలకి 2 పిల్లలు, ఇదే దీంతో లైఫ్ ఫుల్ఫిల్ అయినట్లా కాదు. ఎప్పుడైతే ఒక మనుషుడు యొక్క హృదయంలో దేని గురించి సందేహము లేదు, దేని గురించి భయము లేదు, దేని గురించి తాపత్రయము లేదో, పొందవలసింది ఏది ఇంక ఏమీ లేదో, ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ, ఆ స్థితికి పేరు నిత్యతృప్త పరమాతృప్తి. ఆ పరమమైన తృప్తిలో ఏం చెప్పాను ఇప్పుడు? సందేహం లేదు, ఆశ లేదు, తర్వాత ఏ యొక్క భయము లేదు, సందేహము లేదు, ఏ ఆశ లేదు. అప్పుడు అదేమిట మరి ఆ స్థితి? అక్కడ ఏముంది? అక్కడ ఆనంద, అది తన స్వరూపానందాన్ని తెలుసుకున్నాడు. స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత అక్కడ వీటికి దేనికి కూడా అక్కడ స్థానం లేదు, చోటు లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు నిత్యతృప్తుడను, నిత్యపూర్ణుడను, నిత్యముక్తుడను. ఇంకెక్కడ ఏముంది మరి? కాబట్టి ఈ జ్ఞాన స్థితి స్వతః అది సహజంగా ఉన్నదే. అక్కడ ఉన్నది గుర్తించటం అంతే. ఉన్నదాన్ని గుర్తించాలి. ఈ కళ్ళజోడు కొన్నిసార్లు కొంతమంది ఏదో తాడు కట్టి ఇక్కడ కింద వేలాడేసుకుంటారు. అప్పుడప్పుడు పని చేస్తూ ఇది ఇట్లా పైన పెట్టుకుంటాం. పైన పెట్టిన తర్వాత కొంచెంసేపటి తర్వాత కళ్ళజోడు ఎక్కడుందో నేను వెతుకుతాడు. ఎక్కడుంది? స్వతహా ఇక్కడే ఉంది. ఇంకొకసారి ఏంటో తెలుసా, కళ్ళజోడు ఇక్కడ కళ్ళ మీదే ఉంటుంది, కానీ మర్చిపోయి కళ్ళజోడు కోసం వెతుకుతుంటారు కొంతమంది. చూసారా? అట్లా ఈ ఆడవాళ్ళు చాలా గొలుసులు వేసుకుంటారు, చిన్న చిన్న గొలుసులు, అది గొలుసులు వేసి వాటిలో ఏదో ఒక గొలుసు వెనక్కి వెళ్ళిపోతుంది అప్పుడప్పుడు, జుట్టు ప్లస్ శారీలు. దానికోసం వెతుకుతుంటారు. వెతికిన తర్వాత చూస్తే అట్లా ఏదో సందర్భంలో ఇక్కడే ఉంది, అక్కడ ఉంది స్వతహా, అది కొత్తగా రాలేదు. ఈ ఆత్మని శాస్త్రం పుట్టించట్లేదు, ఈ గురువుగారు పుట్టించట్లేదు, లేని దాన్ని కొత్తగా తీసుకొచ్చి ఇవ్వటం లేదు, అది ఎప్పుడూ ఉన్నది. కాబట్టి ఇటువంటి ఆత్మస్వరూపం గడిచిన 2-3 క్లాసుల్లో చెప్తూనే వస్తున్నాం. నిర్వికల్పం, నిరాకారం, నిర్విశేషం, నిత్యశుద్ధ బుద్ధముక్త ఏకసార నిత్య సత్య. దీనికి మరొక పోలిక ఏమైనా ఉందా? చెప్పాం కదా, సముద్రాన్ని మరొక దాంతో దేంతో పోలుస్తామా? ఆకాశాన్ని మరొక దాంతో ఏదైనా పోలుస్తామా? పోల్చగలమా? అది ఇక్కడ చెబుతున్నారు. అనుపమ, దానికి మరొక ఉపమానం చెప్పి ఆత్మ అంటే ఇట్లా ఉంటుంది. ఓకే, లడ్డు అంటే రౌండ్గా బాల్ లాగా ఉంటుంది, దాన్ని లడ్డు అంటారు. సో మనకు లడ్డు అని చెప్పంగానే రౌండ్ షేప్ అని గుర్తొచ్చేస్తున్నది కదా, వచ్చేస్తున్నది. కాబట్టి అలా అనుపమం, ఉపమానం, ఉపమా చెప్పడానికి, పోల్చడానికి ఏమి లేదు, అటువంటిది ఇది. అందుకనే దీనికి గురుగీతలో శ్లోకం, అది బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. అది సద్గురువుని చెప్పేటప్పుడు పూజ లక్షణాలు, అంటే జ్ఞాని యొక్క లక్షణాలు. సద్గురుం తం నమామి. దీనికి వేరే ఒక శ్లోకంలో ఈ పైన పోల్చామే, అది లేకపోతే ఇదేంటి ప్రయోజనం, ఇది లేకపోతే అదేంటి ప్రయోజనం అని ఒక సుభాషితంలో చెప్పబడుతున్నది. శశినాచ నిశాచ శశినాచ నిషయాచ శశి శశినా నిషయాచ విభాతి నభ. ఏంటంటే ఇక్కడ అర్థం, చంద్రుడి వలన రాత్రికి అందం, రాత్రి చీకటి వలన చంద్రుడికి అందం, చంద్రుడు చీకటి రెండు చేత ఆకాశానికి అందం. చూసారా, ఇది ఉంటే అది, అది దీనికి, ఇది దీనికి, ఈ రెండు కలిసి దానికి. ఇంకో ఉంది ఒక లైన్ దీంట్లో, పయసా కమలం కమలేన పయః పయసా కమలేన విభాతి సరః. నీళ్ల వలన తామరకు అందం, తామర పువ్వు వలన నీళ్లకు అందం, నీళ్ళు తామర పువ్వులు వలన ఆ సరస్సుకే అందం. చూశారు, అట్లా వివేకము చేత వైరాగ్యము, వైరాగ్యము చేత వివేకము, వివేక వైరాగ్యముల చేత బోధ, బోధ చేత ఉపరతి, వివేక వైరాగ్య బోధ ఉపరతుల చేత స్వాత్మానందమునకు అందము, స్వాత్మానందము శాంతికి అందము, శాంతి అన్నిటి వలన అందము అని అర్థం. సరే, ఆ తర్వాత శ్లోకంలో 422, దృష్టదుఃఖేష్వనుద్వేగః విద్యాయా ప్రస్తుతం ఫలం యత్కృతం భ్రాంతికే వేలాయాం నానాకర్మ జుగుప్సితం పశ్చాన్నరో వివేకేన తత్ కథం కర్తుమర్హతి. పశ్చాదంతరో వివేకేన తత్ కథం కర్తుమర్హతి. ఇప్పుడు పైన చెప్పిన విషయాన్నే ఒకసారి ఈ వివేకము చేత, వైరాగ్యము చేత, ఉపరతి చేత, జ్ఞానము చేత ఆత్మానందము శాంతిని పొందినవాడు మరల అవివేకయ్యి మరల అజ్ఞానమును పొందుతాడా? ఆక్షేపణ, పొందడు అని ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. దృష్ట దుఃఖేషు అనుద్వేగః. ఓకే, దుష్ట ఆర్ దృష్ట రెండు రకాల రీడింగ్ ఉంది. దుష్ట అంటే చెడు, దృష్ట అంటే చూడబడిన. ఇప్పుడు విద్య చేత, వివేకము విద్య చేత, బోధ చేత అనిత్యమైనవేమిటి, అశాశ్వతమైనవేమిటి అని ఈ నామరూప ప్రపంచం మొత్తాన్ని గురించి తెలుసుకున్నాడు. కాబట్టి విద్య వలన, బోధ వలన ఇంకా ఈ చూస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని ఇస్తున్నటువంటి ప్రపంచం ఉందే, ఈ వస్తువులు, విషయాలు, పొసెషన్లు, రిలేషన్లు, వాటి యందు ఇంకా ఇష్టము ఉంటుందా? ఇష్టము లేకుండా ఉండటమే ఈ జ్ఞానము యొక్క, ఇష్టము లేకున్నటువంటి వాటి మీద ఆధారపడకుండా ఉండటమే ఈ బోధ విద్య, జ్ఞానం యొక్క ముఖ్యమైన ఫలం అంటున్నారు. ముఖ్యమైన ఫలం. అందుకని జ్ఞానం రావటం వలన
ఇంక వేరే ఏదో కలుగుతుందని ఆశించకూడదు. అసలు నిజంగా ఈ వేదాంతం జ్ఞానంలో అన్నిటినీ కోల్పోతాం. నీ అహంకారం, నీ మమకారం, నీ అభిమానం అన్నీ పోతాయి. అన్నీ పోతేనే కానీ అసలు నువ్వెవరు అని నీకు తెలియదు. ఎట్లా? నిద్రలో అన్నీ పోతున్నాయి. అన్నీ పోతున్నాయంటే అన్నిటిని వదిలేస్తున్నావు. మన పిల్లల్ని, జల్లలని, ఇళ్ళుని, వాకిళ్ళను, ఆస్తులను, ఉపాస్తులను, పేరులను, ప్రతిష్టలను, శరీరం అన్నిటిని వదిలితే నువ్వుగా ఉంటున్నావు కదా. అప్పుడు ఈ భ్రాంతి చేత ఏర్పడినటువంటి ఈ నానా కర్మలు, అది చేయొద్దా, ఇది చేయొద్దా, అక్కడికి వెళ్ళొద్దా, ఇక్కడికి వెళ్ళొద్దా, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, పరిహారం చేసుకోవాలి, భయంగా ఉంది, అది చేయకపోతే ఏమవుతుందో, ఇక్కడికి వెళ్ళకపోతే ఏమవుతుందో, ఆ దేవుడికి పూజ చేయకపోతే ఏమవుతుందో, ఇలా భయం. అసలు దేవుడి విషయంలో, మత విషయంలో భయం ఉన్నదంటే అది సరి అయిన మతము కాదు, సరి అయిన భక్తి కాదు. కానీ మరి ఎందుకట్లా అనేకం చెప్పారే మతంలో దేవుడి విషయంలో అంటే, మాసెస్ని కంట్రోల్ చేయాలంటే ఇండ్యూసింగ్ ద ఫియర్ మాత్రమే వెపన్. చాలామందిని గుంపు, మాస్ అంటే తెలుసా, అధిక ప్రజలను ఒక కట్టుబాటులోకి తీసుకురావాలంటే, వాళ్ళని మాసెస్ని కంట్రోల్ చేయాలంటే ఫియర్ చూపించాలి. నువ్వు ఇలా చేసావంటే నరకానికి వెళ్తావు అని చెప్పి అధర్మం చేయకూడదని చెప్పాలి వాడికి. అప్పుడు చెప్తే వింటాడా ఏంటి? వాడి గరుడ పురాణం చెప్పి, ఆ గరుడ పురాణంలో 60-50 రకాల నరకాలు ఉన్నాయని చెప్పి, అక్కడ నిన్ను చనిపోయిన తర్వాత నువ్వు పాపం చేశావంటే ఈ దేహం కాకపోయినా యాతనా దేహంలో మళ్ళీ నువ్వు అక్కడ వెళతావు. నిన్ను నూనెలో పకోడాలాగా వేయించుతారు, కానీ నువ్వు చచ్చిపోవు. అర్థమైందా? ఆ తర్వాత నిన్ను రాక్షసులు వచ్చి, లేక గర్దలు, రాబందులు వచ్చి వాటి పెద్ద ముక్కుతో నిన్ను పొడిచి మాంసాన్ని తిన్నట్టు తింటాయి, రక్తం అంతా వస్తుంది అని చెప్పంగానే మనకు అయ్యయ్యో వద్దు అప్పుడు పాపం చేయకు అని ఇట్లా భయపెట్టాలి. లేకపోతే వీడి ధర్మంలో నడవకపోతే వీడికి ఇంకా తర్వాత మోక్షం, బ్రహ్మం తెలియదు. అందుకని శాస్త్రము ఈ భయాన్ని మొదట్లో కలిగించేట్టుగా నరకాలు ఉన్నాయి అని చెప్తుంది. కానీ నిజంగా ఆత్మదృష్టిలో, బ్రహ్మదృష్టిలో అసలు ఇవేమీ లేవు. లోకమే లేదు, సృష్టి లేదు. ఇంకా సృష్టి లేకపోతే ప్రళయం ఎక్కడుంది? అందుకనే న నిరోధో నచోత్పత్తి. మాండుక్య ఉపనిషత్తుకి కారిక రాసిన గౌడపాదుల వారు యోగ వాసిష్టంలో కూడా ఇదే శ్లోకం వస్తుంది. న నిరోధో నచోత్పత్తి, నబద్ధో నచ సాధక, న ముక్తిర్న వై ముముక్షు ఇత్యేషా పరమార్థత. ఇక్కడ సృష్టి లేదు, ప్రళయము లేదు, కాబట్టి ముక్తుడు లేడు, బద్ధుడు లేడు. కాబట్టి ముక్తిని పొందాలనటం, బంధము పోగొడతానని అది టీచ్ చేసేవాడు లేడు, నేర్చుకుంటేది లేదు, ఏమీ లేవు. అంత దేర్ ఇస్ నథింగ్. ఇది అర్థం కాదు. ఈ లెవెల్ టీచింగ్ అర్థం కావాలంటే మనం చాలాసార్లు చాలా శ్రవణం ఇవన్నీ వింటే ఆ స్థితి అర్థమవుతుంది. లేకపోతే అదేదో ఒక నెగిటివ్గా ఉంది. ఏంటంటే ఏమీ లేదని శూన్యం అంటుంటారా ఏంటి? శూన్యమా? నువ్వు ఉన్నావు, ఎలా ఉన్నావు, అసలు నువ్వెవరవు అని అప్పుడు బ్రహ్మము నువ్వు అనేటువంటి తెలుసుకోవాలి అంటే శాస్త్రాన్ని ఈ విధంగా వినాలి. సరే, ఇప్పుడు నానా కర్మలు చెయ్యటానికి ఇష్టపడతాడా? భ్రాంతిని కలిగించేటువంటి ఏవి చేయుట చేత అజ్ఞాన దశలో అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు జ్ఞాన దశకు వచ్చిన తర్వాత ఆ జుగుప్సని కలిగించేటువంటి, ఇంకా అసలు ఆ కర్మ ఏంటి, దాంట్లో ఎందుకు వెళ్ళి నేను మళ్ళీ బంధించుకోవాలి నన్ను నేను పుణ్యపాపమని. కానీ అజ్ఞాన దశలో ఉన్నది అది. ఇప్పుడు పశ్చాత్ అంతరః
వివేకం వచ్చి ఇప్పుడు జ్ఞానదశకు వచ్చిన తర్వాత మరలా అవి చెయ్యాలని చెప్పి వాటి వెనక పడతాడా? తత్ కథం కర్తుమర్హతి. చేయాలని ఎవరికైనా ఒకటికి మళ్ళీ ఒకసారి కాలు పెట్టాం, ఊబిలో దిగామండి, ఎట్లాగో తప్పించుకొని వచ్చాం, మళ్ళీ ఇంకా తెలిసి కాలు పెడతాడా? అక్కడ బురద ఉంది, కాలు దిగిపోతుంది అన్నవాడు మళ్ళీ బురదలో దిగుతాడా? లేకపోతే ఎవరినో చూశారు, ఎవరో బురదలో దిగి మట్టి పూసుకున్నాడు కాళ్ళకంతా అంటే చూసే నేర్చుకోవచ్చుగా, లేక నీ జీవితంలో నీ అనుభవంలోంచి నువ్వు నేర్చుకోవచ్చుగా. ఇది మన జీవిత అనుభవంలో నుంచే మనం నేర్చుకోవాలండి. అది నిజమైన మనకు టీచర్, గురువు. అందుకని గురువు మన హృదయంలో ఆవిర్భవించాలి. ఏ విధంగా? ఒక్కొక్క జీవిత అనుభవంలో నుంచి మనం పాఠం నేర్చుకుంటుంటే మన జీవితమే, మన అనుభవములే మనకు గురువు. ఈ విధంగా ఇక్కడ చెప్పి, కాబట్టి జ్ఞానం చూసావా ఎంత గొప్పదో. కాబట్టి ఇతడు జ్ఞానియా, వీడు ఇంకా అజ్ఞానుడిగానే ఉన్నాడా అనే ఆ డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది అని ప్రశ్న వస్తే, సందేహం వస్తే దానికోసం ఈ 423వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, విద్యాఫలం స్యాదసతో నివృత్తి ప్రవృత్తిరజ్ఞానఫలం దరీక్షితం తజ్జ్ఞాగ్నయోర్న మృగతృష్ణికాదౌ నోచేద్విదాం దృష్ట ఫలం కిమస్మాత్. పైన చెప్పిన విషయాన్ని ఇప్పుడు ఎలాబరేట్ చేస్తూ ఏమంటున్నారంటే, ఇట్లా ఇక్కడ పొందిన ఈ ఫలములన్నీ కూడా అశాశ్వతంగా ఉంటున్నాయి. దాంట్లో దుష్టత అంటే కష్టం ఉంది, నష్టం ఉంది. ప్రతి సుఖము వెనుక దుఃఖం ఉంటూనే ఉన్నది. రాత్రి పగలు, వెలుతురు చీకటలు ఎలా ద్వంద్వములుగా పక్కపక్కనే వస్తూ ఉంటాయో వెళుతుంటాయో, అలాగే ఇక్కడ ఇది ఈ కర్మలో కూడా, ఫలంలో కూడా దుష్ట అదృష్ట అవి ఉంటూనే ఉంటాయి. అందుకని దుఃఖము ఉంటుంది, సుఖము ఉంటుంది పక్కపక్కనే. అప్పుడు ఈ రెండు వచ్చిపోతుంటాయి కాబట్టి అవి శాశ్వతం కాదుగా. దేన్ని నమ్మాలి నేను? దేని మీద ఆధారపడి ఉండాలి? అప్పుడు ఇలా తెలుసుకున్నాడు. మెజారిటీగా చూస్తే దుఃఖములే ఎక్కువ మిగులుతున్నాయి. ఏదో కొంచెం సుఖం వచ్చినట్లుగా కనిపిస్తుంది. ప్రతి సుఖం వెనుక దుఃఖం పక్కనే ఉంటుంది. కాబట్టి దుష్టఫలం విదాం, ఇలా చూసినవాడు, తెలుసుకున్నవాడు మరల ఇంకా ఈ మృగతృష్ణలాగా ఉన్నటువంటి ఎండమావులులాగా కనిపిస్తున్నాయే కానీ అది ప్రయోజనపడదు, దాంట్లో సారము లేదు, నిజత్వము లేదు అని తెలుసుకున్నటువంటి ఇతడు తద్జ్ఞ అగ్నయోహో, ఏ వైషమ్యము వీటిలో ఉన్నది అది కానీ నిజంగా లేదు, అనుభవానికి ఉన్నది కానీ విచారించి చూస్తే నిజంగా లేదు. అప్పుడు దానివలన ఇతడు ప్రవృత్తిలో నుంచి నివృత్తుడవుతాడు. కాబట్టి విద్య యొక్క ఫలం ఏమిటంటే, ఈ వేదాంత శ్రవణము, వివేక చూడమని చదువుట వలన ఫలము ఏంటో తెలుసా? స్యాద్ అసతః నివృత్తి. అసత్ అయినటువంటి, నిజము కానటువంటి, అశాశ్వతమైనటువంటి భ్రాంతిని కలిగించేటువంటిది, భ్రాంతి చేత కల్పించబడినటువంటి వాటన్నిటిలో నుండి, ప్రవృత్తిలో నుండి విరమించుకుంటాడు. అప్పుడు విద్యాఫలం ఏమిటంటే అసత్తులో నుండి నివృత్తి పొందటం, వెనకకు తిరగటం,
ఆ ప్రవృత్తిలో ఉన్నటువంటి అజ్ఞాన ఫలము, అజ్ఞానమే అది పెంపొందిస్తుంది. కానీ ప్రవర్తించుట చేత, కర్మల చేత ఎన్నటికీ అజ్ఞానం పోదు. నువ్వు ఎంత కర్మ అయినా చేయండి, అజ్ఞానం పోదు. ఉదాహరణ ఇంతకుముందు చెప్పాను కదా, ఒక గుహలో బాగా చీకటి ఉంది. 10,000 సంవత్సరాలుగానో 10 లక్షల సంవత్సరాలుగానో ఆ గుహలో చీకటి ఉంటూనే ఉన్నది. నువ్వు అక్కడ ఇప్పుడు ఆ చీకటిని పోగొట్టాలంటే నేను అక్కడ కర్మ చేస్తాను, చీపురు తెచ్చి తుడుస్తాను, నీళ్లు తెచ్చి కడుగుతాను, భజన చేస్తాను, లేక మెడిటేషన్ చేస్తాను, లేక యోగా చేస్తాను, డాన్స్ చేస్తాను. ఏ కర్మ అయినా అక్కడ చేసేటనందువలన ఆ చీకటి పోతుందా? అక్కర్లేదు. అవన్నీ వేస్ట్. ఏం చేయాలి? వెలుతురు రావాలి, అంతే. వెలుతురుని ఎట్లా అయినా అప్పుడు ఆ వెలుతురుని తేవటం అనేటువంటిది కూడా కర్మే కదా అని అనిపిస్తుంది అక్కడ. అప్పుడు మ్యాచ్ స్టిక్ లైట్ చేయటం, అది జ్ఞానం అనే వెలుతురుని తెచ్చావంటే అజ్ఞానం అనే చీకటి పోతుంది. మరొక ప్రయత్నము ద్వారా అది ఎన్నటికి పోనే పోదు అని తెలుసుకోవాలి. కాబట్టి ప్రవృత్తి అజ్ఞాన ఫలం అని చెప్పి చూస్తున్నాం, తదీక్షితం చూస్తున్నాం లోకంలో. ఎన్నిసార్లు గుడికి వెళ్ళి వచ్చినా మనసులో భయం పోయిందా? మనసులో కోరికలు తగ్గిపోయినాయా? దేవుణ్ణి ఎన్నెన్నో అడుగుతున్నావుగా, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు 70 ఏళ్ళ దాకా, 60 ఏళ్ళ దాకా. కాబట్టి దేవుడి దగ్గర అడగటమే మనం అలవాటుగా పెట్టుకున్నాం. ఆయనేం ఎదురు చూస్తున్నాడంటే, వీడు ఎప్పుడు అడగకుండా, ఏమీ అడగకుండా నేనే కావాలని అడుగుతాడా, ఒక రోజుకైనా కాకపోతే ఒక రోజైనా అడగడా అని చెప్పి ఎదురు చూస్తున్న ఆయన ఉంటే, మనం ఎన్నటికీ నాకేం వద్దు భగవంతుడా, నువ్వే కావాలని అంటారు ఎవరైనా? నువ్వు తప్ప మిగిలినవన్నీ కావాలి నాకు. చూసారా? అప్పుడు మన భక్తి అంతా అట్లా ఉంది. కాబట్టి ఇక్కడ జ్ఞానము నిజంగా వస్తే భక్తికి అర్థం వస్తుంది. భక్తి అర్థవంతం కావాలంటే జ్ఞానవంతులం కావాలి. కాబట్టి సత్ అసత్ వివేకం చేత జ్ఞాన ఫలం వస్తుంది. ఇంకా మరి అది తప్ప మరేమీ లేదు, అదే రావాలి. బ్రహ్మకు అభిన్నంగా ఉన్నదంతా సర్వము అనాత్మ అని తెలుసుకుంటాడు. అది అసత్ అంటే. ఇలా చెప్పి ఆ తర్వాత శ్లోకంలో అటువంటి జ్ఞానికి మరలా ప్రవర్తించుటకు ఏముంది కారణం? నిన్న కూడా చెప్పాను కదా, కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్ అని బృహదారణ్యకంలోని మంత్రాన్ని చెప్పాను. ఇక్కడ మరలా ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇంకా ప్రవర్తించుటకు ఇక్కడేదో నాకు నథింగ్ టు గెయిన్, నథింగ్ టు లూజ్ అనే అటువంటి జ్ఞానసిద్ధికి వచ్చిన వాడికి ఇంకా మరలా ప్రవర్తించడంలో ఏమి అర్థం ఉంది? ప్రవర్తిస్తాడా? ఏం కారణం ఉంది? అజ్ఞాన హృదయ గ్రంథే వినాశో యద్ అశేషతః. ఎప్పుడైతే ఈ అజ్ఞాన హృదయ గ్రంథి వినాశ, అశేషత అంటే పూర్తిగా తొలగించబడిందో, నాశనం చేయబడిందో, అంటే సంశయరహిత జ్ఞానం ఏర్పడిందో, అప్పుడు ఇంకా అనిచ్చ విషయ, ఈ విషయములు ఏవి? విషయములు అంటే విషయములు విషము లాంటివని చెప్పాంగా. పొజిషన్లు, రిలేషన్లు, ఇక్కడ కంపారిజన్లు, మమకారాలు, అహంకారాలు, జీవభావం, దేహాత్మభావం, ఇవన్నీ విషయ అనిచ్చ. ఇంకా ఈ విషయాల మీద దేని మీద కోరిక లేనటువంటి వాడు స్వతః ప్రవృత్తే కిమ్ను కారణం? మరల అతడు ఏదైనా ఇంకా ప్రవృత్తి చేసి ఇది చేస్తేనే కానీ నాకు
పూర్ణత్వం రాదు, ఇది చేస్తేనే కానీ అని ఏదైనా ఉంటుందా? చేయడం అన్నావంటే నువ్వు చిక్కుకుపోతావు. ఏది చెయ్యక్కర్లేదు, ఉన్నవాడిగా ఉండు అంతే. అందుకని డూయింగ్ కెన్ నెవర్ గివ్ ద లిబరేషన్, బీయింగ్ ఓన్లీ కెన్ గివ్ ద లిబరేషన్. డూయింగ్ నీకు ఏమి చెయ్యక్కర్లేదు, జస్ట్ బీయింగ్ మాత్రం చాలు. ఓకే, నోయింగ్ ఈజ్ నాలెడ్జ్, డూయింగ్ ఈజ్ ఇగ్నోరెన్స్. అర్థమైందా? సరే, ఎన్ని రకాలుగా చెప్పినా కూడా బీయింగ్, నువ్వు ఉన్నది ఉన్నట్లుగా ఉండు, నువ్వేమిటో అదిగా ఉండు, అదే నోయింగ్ ఆల్సో. కాబట్టి నోయింగ్ బీయింగ్ రెండు వేరువేరు కాదు. అందుకనే నేను ఉన్నాను అనేటువంటిది అది డూయింగ్. నేను ఉన్నానని తెలుసుకోవడానికి ఏదైనా చెయ్యాలా? కాబట్టి నోయింగే బీయింగ్ అయిపోయింది ఈ నా విషయంలో మాత్రం, స్వరూప విషయంలో. కానీ మిగిలిన వాటన్నిటి విషయంలో నోయింగ్ ఆఫ్ దిస్ క్లిప్, ఈ క్లిప్ను తెలుసుకోవడం అనేటువంటిది నేను క్లిప్పును అవ్వను. చూసారా, అక్కడ నాలెడ్జ్ వేరు అండ్ తెలుసుకున్న వస్తువు వేరు. కానీ ఇక్కడ నాలెడ్జే, ఆ తెలుసుకుంటున్న వాడే తానే జ్ఞానము, తానే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు కూడా. సరే, అలా చెప్పి తర్వాత శ్లోకంలో మరల ముఖ్యమైన ఈ మూడు విషయాలు, వైరాగ్యము, బోధ అండ్ ఉపరతి, ఈ మూడింటిని గురించి మరొకసారి చెప్తున్నారు. 3 లైన్లు 425వ శ్లోకంలో. వాసనానుదయో భోగ్యే వైరాగ్యస్య తదావధి. ఒకటొకటి చెప్తాను లైన్, ఎందుకంటే ఈచ్ లైన్ టాకింగ్ అబౌట్ వన్ ఆస్పెక్ట్. ఎప్పుడైతే ఇంక ఈ మనస్సులో వాసనలంటే కోరికలు ఏవైనా కానీ, పాత వాసనలు, హ్యాబిచువల్ థింకింగ్, ఇంప్రింట్స్, ఆ వాసనలు దేని విషయించి భోగ్యే, అనుభవించాలని ఏదో, అది ఎప్పుడు ఉదయించకుండా ఉంటుందో, దెర్ ఇస్ నో ఎనీ డిజైర్ అరైజింగ్. చూసారా, ఈవెన్ కూడా మోక్షమును పొందాలనేది కూడా ఒక ఆశ మొదటి లెవెల్లో. కానీ ఆ తర్వాత మోక్షమును పొందటమా? ఎందుకు? నేను ఎప్పుడు ముక్తుడిగానే ఉంటే నా స్వరూపం, దానికి ఎందుకు ఆశపడటం? కానీ మొదట్లో చెప్తాం ముముక్షుత్వం, మోక్షమునకు ఆశపడువాడు అని. కానీ అవన్నీ దాటి వచ్చిన తర్వాత ఇప్పుడు జ్ఞాన నిష్టలో ఆ ఫైనల్ స్టేజ్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి వాసన అనుదయం అవి వాసనలు అంటే కోరికలు ఉదయించట్లేదు. అలా కోరికలు ఉదయించకుండా ఉండటమే వైరాగ్యం యొక్క ఫలము. అవధి అంటే గట్టు, ఎల్లంటారు కదా, బౌండరీ. అలాగే అహం భావోదయాభావ బోధస్య పరమావధి. బోధస్య ఫలం ఏమిటి? వాట్ ఈస్ ద అల్టిమేట్ హైయెస్ట్ ఫలం ఆఫ్ ది బోధ, పరమ అవధి? వాట్ ఈస్ ద ఫైనల్ పినకిల్, టాప్ టిప్? అహంకారం అనే భావన ఉదయించకుండా ఉండటమే జ్ఞానం. వచ్చిన తర్వాత ఇక్కడ అహం అనే అహంకారం ఉండదు. ఏకాత్మ భావన, ఏక బ్రహ్మ భావన, సర్వత్ర సమదర్శన భావన, ఇది ఫలం. మూడోదేంటి? లీనవృత్తేరనుత్పత్తి మర్యాదోపరతేస్తు యసాం. ఎప్పుడైతే ఉపరతి అల్టిమేట్ ఫలం, దేనివలన? లీనవృత్తే అనుత్పత్తి. ఇంకా మనస్సులో ఈ ఆలోచనలు, మనస్సు ఒక పక్కన అట్లా ఉన్నా కూడా మనస్సులో సంకల్పాలు వికల్పాలు ముఖ్యత్వం ఇవ్వలేదు.
అసలు మనస్సుకే ముఖ్యత్వం ఇవ్వలేదు. కాబట్టి అవి థాట్స్ వస్తున్నా కూడా అక్కడక్కడే అణిగిపోతున్నాయి. అలలన్నీ అదే నీళ్ళలో అదే సముద్రంలో అణిగిపోయినట్లుగా. లీనవృత్తే అనుత్పత్తి. ఈ లీనమైన వృత్తులు మళ్ళీ ఇంకా ఉత్పత్తి అవ్వటం లేదు. వికల్పాలు లేవు, సంకల్పాలు లేవు. అప్పుడు అది దాని యొక్క హయ్యెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే పరమ ఉపరతి సా. అదే పరమ ఉపరతి. ఇది దాని యొక్క అవధి, బౌండరీ, ఫైనల్ అచీవ్మెంట్. అలా చెప్పి ఇప్పుడు ఇవన్నీ నాలో ఉన్నాయా లేవా, ఎంతవరకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పాలంటే అప్పుడు ఆ జ్ఞాని యొక్క లక్షణాలు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ 426 నుంచి 455 వరకు దగ్గర ఒక 16 శ్లోకాలు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పబోతున్నారు. భగవద్గీతలో 2వ అధ్యాయం చాలా ప్రసిద్ధం. అక్కడ భగవంతుడు హయ్యెస్ట్ వేదాంతం ఉపనిషత్ సారాన్ని చెప్తూ ఆత్మస్వరూపాన్ని వివరించి, ఆ ఆత్మస్వరూపాన్ని పొందిన జ్ఞాని, అతడికి పేరు స్థితప్రజ్ఞుడు, ద మ్యాన్ ఆఫ్ స్టడీ విజ్డమ్. అటువంటి వాడు ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా నడుస్తాడు, ఎలా కూర్చుంటాడు అని అర్జునుడు ప్రశ్నిస్తాడు. 55వ శ్లోకంలో 2వ అధ్యాయం సాంఖ్యయోగం గీత. ఏమంటాడు? స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అతడు ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా నడుస్తాడంటే అది లిటరల్లీ అర్థం అది కాదు. అందరిలాగానే నడుస్తాడు, 2 కాళ్ళ మీద, తల మీద నడుస్తాడు అంటే అర్థం అతడు యొక్క టోటల్ ఇంటరాక్షన్ బిహేవియర్ ఇన్ దిస్ వరల్డ్. అంటే తన యొక్క శరీరము చేత శారీరకముగా, వాచకముగా, మానసికముగా అతడు కూడా ఈ లోకంలో ఉంటూనే వ్యవహరిస్తున్నప్పుడు కూడా ఎలా వ్యవహరిస్తాడు, వాచికముగా, శారీరకముగా, మానసికం, అది అర్థం. దానికి భగవంతుడు అక్కడ 556లో నుంచి మొదలుపెట్టి 72 వరకు చెప్పినటువంటి ఆ శ్లోకాలన్నీ కూడా స్థితప్రజ్ఞుని లక్షణాలు. అదే విషయాన్ని ఇక్కడ శంకరాచార్యులు వారు మరొక వ్యత్యాసమైన పదములతోటి వివరిస్తారు. కాబట్టి ఈ స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్తున్నారంటే అవన్నీ మనకు సాధనములు. స్థితప్రజ్ఞస్ యా స్థితప్రజ్ఞస్ లక్షణాన్ని సాస ముముక్షోః సాధనాని యద్యద్ స్థితప్రజ్ఞస్య లక్షణాన్ని తద్దత్ ముముక్షోః సాధనాని. మనకు ముముక్షులకి సాధన అవన్నీ అని చెప్తున్నప్పుడు ఇప్పుడు ఇది ఎవరిని గురించో చూసి చెప్పి మెజర్మెంట్ చేసేది కాదు. ఇప్పుడు నన్ను నేను మెజర్ చేసుకోవాలి. చదువుతాను 426. బ్రహ్మాకారతయా సదా స్థితతయా బ్రహ్మాకారతయా సదా స్థితతయా నిర్ముక్త బాహ్యార్థధీః అన్యావేదిత భోగ్య భోగకలనః నిద్రాలువత్ బాలవత్ స్వప్నాలోకితలోకవత్ జగదిదం పశ్యన్ క్వచిల్లబ్ధధీః ఆస్తే కశ్చిద్ అనంత పుణ్యఫల భుగ్ధన్యః సమాన్యో భువి. ఇప్పుడు ఒక ఇంట్రడక్షన్ లాగా మొదట ఈ స్థితప్రజ్ఞుడిని గురించి చెప్తూ, ఆ స్థితప్రజ్ఞుడు జ్ఞాని మహాత్ముడు. అతడు ఈ భూమి మీద పూజింపదగినవాడు, ఆరాధించదగినవాడు, గౌరవించదగినవాడు. ఎవరు, దేని చేత
ఏమి ఆయన యొక్క గొప్పదనం ఏమిటి? గొప్పదనమని కాదు, జ్ఞాని ఎప్పుడు కూడా తాను జ్ఞానిని గొప్ప పడడు, అలా వ్యక్తం చేసుకోడు. ఎందుకంటే అక్కడ జ్ఞాని అని అక్కడ వ్యక్తిత్వం, అహంకారమైన ఒక పర్సనాలిటీ లేదు. రమణ మహర్షులు వారిని ఎవరో అడుగుతున్నారు, జ్ఞాని అని ఏదేదో అడుగుతుంటే, అసలు జ్ఞాని ఎక్కడున్నాడురా? జ్ఞానందా ఉన్నది. ఎందుకంటే జ్ఞాని అంటే ఒక పర్సనాలిటీ వస్తున్నది. దేర్ ఈజ్ ఓన్లీ నాలెడ్జ్ వితౌట్ ద నోయర్. వితౌట్ ది బర్త్ ఆఫ్ ది నోయర్ దేర్ ఈజ్ ఓన్లీ నోయింగ్. నాలెడ్జ్ మాత్రమే ఉంది. ఆ నాలెడ్జ్ ఉన్నదని ఒక వ్యక్తిత్వం అక్కడ ఎవరు, దెర్ ఈజ్ నో సియర్, దెర్ ఈజ్ నో టచర్, స్మెల్లర్, టేస్టర్. ఇవన్నీ ఇంద్రియాల లెవెల్కి వరకే. కానీ స్వరూప లెవెల్లో అవన్నీ ఏమి పుట్టకుండానే కేవల జ్ఞానస్వరం, కేవలం జ్ఞానమూర్తిం అన్నాగా. దక్షిణామూర్తి కూడా చెప్పేటప్పుడు జ్ఞానస్వరూపం అన్నాం. సరే, ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? బ్రహ్మాకారతయ సదా స్థితతయ నిర్ముక్త బాహ్య అర్థధీహి. ఈ బయట రిలేటివ్ వరల్డ్ ఇదంతా కనిపిస్తున్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఈ బ్రహ్మాకార వృత్తి, బ్రహ్మాకార మనస్సులో ఇప్పుడు బ్రహ్మచింతనే ఉంది, బ్రహ్మము తప్ప మరొకటి ఏమీ లేదు అని ఇతడి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఎల్లప్పుడూ ఆ స్థితిలోనే ఉంటున్న నిర్ముక్తుడైనాడే. ఎవరు దేంట్లోంచి నిర్ముక్తుడైనాడు? బాహ్య అర్థధీహి. బయట అనే ఈ ప్రపంచం బయట ఎక్కడో ఉన్నది, ఆ వస్తువులన్నీ ఉన్నాయి, ఆ మనుషులందరూ ఉన్నారని ఇవన్నిటిని కూడా అతడు వాటిలోంచి ముక్తుడైపోయాడు. బుద్ధిలో అవన్నీ ఉన్నాయి నిజమనే భావన లేదు. అప్పుడు ఏమైంది? అన్య ఉదిత భోగ్య భోగ కలన. అన్యం అనేది ఉన్నదనే భావన. అన్యం, అపార్ట్ ఫ్రమ్ మీ, నేను తప్ప, ఆత్మ తప్ప మరొకటి ఏమి లేదు ఎక్కడ. అన్యం ఉన్నది అంటే అప్పుడు ఏమవుతున్నది? దాన్ని నేను అనుభవించాలి, దాన్ని నేను పొందాలి, అది నాకు చెందినది అనే భేదం వస్తున్నది. అప్పుడు భేదము చేత భోగబుద్ధి, భోగబుద్ధి చేత భోగ్యం అనేది ఒకటి కావాలని. ఎందువలన ఇదంతా? అది వేరు, నేను వేరని. ఈ ద్వైతమే, భేదమే లేకపోతే ఇతడికి ఎక్కడ ఇంకా ఆ కోరికలు ఉంటాయి? అందువలన ఇప్పుడు ఇతడి భావన ఏంటి? నిద్రాలువత్ బాలవత్. నిద్రలోకి వెళ్ళిన వాడు ద్వైతాన్ని చూస్తున్నాడా? రెండోది ఉన్నదనే భావన ఉందా ఇతడికి? ఆ రెండోది ఉన్నదనే భావన లేదు కాబట్టి, ద్వైతాన్ని చూడటం లేదు కాబట్టి ఇతడికి కోరిక లేదు అక్కడ. నిద్రలో ఎవరికి కోరిక ఉన్నట్టు చెప్పట్లేదే. మెలుకుతో ఉన్నప్పుడు ద్వైతాన్ని చూస్తున్నావు, అప్పుడు ఉన్నాయి కోరికలు. కోరికలు, అంతులేని కోరికలు, తీరని కోరికలు. కాబట్టి అక్కడ కోరిక లేదేమి? ఏ కోరిక లేదు నీకు నిద్రలో. అట్లా ఆ నిద్రపోతున్నవాడిలాగా. కానీ జ్ఞాని నిద్రపోతున్నాడా ఏంటి? మెలుకుతో ఉండే ఈ మెలుకుని కూడా ఒక కలలాగా చూడగలిగినవాడు. ఇక్కడ అర్థం చేసుకోండి, కలలో ఉన్నవాడికి తన కలగంటున్నాను, కలని ఏ కలగనేవాడికి అప్పుడు తెలీదు. ఎందుకంటే ఆ కలలో తాదాత్మ్యమైపోయాడు, డ్రీమర్ అయిపోయి తాను డ్రీమర్ అని అక్కడ తెలియదు. కానీ మెలుకును కూడా కలని ఈ మెలుకులో జ్ఞానం చేత చూడొచ్చు. ఆ కళని కళ్ళని చెప్పలేం, నిద్రపోయేటప్పుడు వచ్చే కళ.
కానీ ఈ మెలుకులో ఉన్నప్పుడే ఈ మెలుకువలో కనపడుతున్న అన్నీ కూడా కళ లాంటివి అని చెప్పి ఇక్కడ చెప్పగలం. ఎందుకంటే ఇక్కడ మెలుకులో నాకు జ్ఞానం ఏర్పడుతున్నది, గురువు చెప్పింది వింటున్నాను, స్పృహతోటి ఉన్నాను. కానీ కళలో నేను అక్కడ ఇలా గ్రహించే శక్తి లేదు. కళలో ఒకవేళ గురువు గారు వచ్చి నీకు జ్ఞానం బోధ చేసి నువ్వు కలగంటున్నావు, నిజంగా ఈ కళ నిజం కాదని చెప్పినా కూడా కళలో వినడువాడు. అది కళలాగే ఎక్కడో అక్కడ ఎవరో గురువు గారు వచ్చారండి ఏదో చెప్తున్నారంటే కళగానే ఉంటుంది, కానీ అక్కడ జ్ఞానం రాదు. అక్కడ ఒకవేళ నీకు జ్ఞానం పొందినట్టు భావన ఉన్నా కూడా ఇక్కడ మెలుకు వచ్చిన తర్వాత ఆ జ్ఞానం లేదు. కానీ నాకు ప్రాబ్లం సమస్య ఎక్కడ మెలుకులో, కళలో ఎవరికి సమస్య లేదు. కాబట్టి మెలుకువలో ఉంటూ ఇది ఈ మెలుకు కూడా ఒక కళయే, ఇక్కడ చూస్తున్నవన్నీ కళలో చూసినట్లుగా, అందుకని నిద్రాలువత్. తర్వాత చిన్న పిల్లవాడిలాగా బాలవత్. చిన్న పిల్లవాడికి అభిమానం ఉందా, చిన్న పిల్లవాడికి అహంకారం ఉందా? సహజంగా నవ్వుతాడు, ఏదైనా నొప్పి పుడితే ఏడుస్తాడు, దేని మీద అటాచ్మెంట్ లేదు, పట్టుదల లేదు, ఎవరి మీద ద్వేషము లేదు, రాగము లేదు. న్యాచురల్లీ ద చైల్డ్ బిహేవ్స్. అట్లా ఈజ్ నాట్ ఏ చైల్డిష్ జ్ఞాని, బట్ చైల్డ్ లైక్ అని చెప్పారు. అందుకని బాలవత్, చిన్నపిల్లవాడిలాగా. చిన్నపిల్లవాడు అమ్మ కొట్టినా మళ్ళీ వెంటనే మర్చిపోతాడు. చూసారా ఎట్లా? ఎందుకంటే వాడు గుర్తుపెట్టుకొని దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. కానీ పెద్ద అవంగా మనం స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ అవంగా ఎంత వయసు పెరిగితే అంత స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ, ఎంత స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ ఉంటే అంత సఫరింగ్ మిజరీ వస్తుంది మనకు. కాబట్టి ఈ ఇండివిజువాలిటీని మళ్ళీ డిజాల్వ్ చేయటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే దాన్ని స్ట్రాంగ్ చేశాంగా మనమే పెంచి. కాబట్టి ఇక్కడ అది చెప్పారు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. నిద్రాలువత్ బాలవత్. ఏంటితడు? లోకిత లోకవత్. అతడు ఆ స్వప్నంలో చూసిన జగత్తు ఎంత అబద్ధమో, నిజం కాదో, అదే రకంగా ఇక్కడ ఈ జగత్ ఇప్పుడు మెలుకులో ఉన్నది కూడా పశ్యన్ చూస్తాడు. దాన్ని ఎన్నటికీ కూడా క్వచిత్ లబ్ధదీహి ఆస్తే, ఎన్నటికీ అది కూడా ఇది సత్యమని భావన అతనికి రాదు. అప్పుడు అట్లా అని ఉన్నవాడు తాపత్రయపడతాడా, పోటీలు పడతాడా, ద్వేషపడతాడా, అసూయపడతాడా? ఏముండదు. పోరాడడు. అశాంతి పొందుతాడా? ద్వేషం ఏముండదు. కాబట్టి అటువంటి ఇతడు ఇక్కడ లోకంలో ఉండటం ఏమిటితడు? కశ్చిత్ అనంత పుణ్య ఫల భుక్. ఇతడు ఎంతో పుణ్యము చేత, అంటే చిత్తశుద్ధి చేత ఇప్పుడు ఈ స్థితికి రాగలిగాడే. ఇది ధన్యుడు, ఇతడు మాన్యుడు. ధన్యుడు మాన్యుడు. మొదట నాకు నేను ధన్యుడినైనానని చెప్పి తెలియాలి. అంటే చేయవలసింది చేశాను, పొందవలసింది పొందాను. కర్తవ్యం కృతం, ప్రాప్తవ్యం ప్రాప్తం. అతః ధన్యోహం ధన్యోహం, ఐఎమ్ బ్లెస్డ్. అట్లా. కాబట్టి ఇక్కడ ఇలా చెప్పి ఇప్పుడు ఇదంతా ఎవ్వరికి బయట తెలియదండి. ఒకడు జ్ఞానం పొందాడా లేదా, అతడి యొక్క భావన ఏమిటి ఇప్పుడు అనేది మనం బయట నుంచి ఎస్టిమేట్ చేసి వాళ్ళ వేషం చూసో, వాళ్ళ భాష చూసో, వాళ్ళ యొక్క పర్సనాలిటీ చూసో మనం నిర్ణయించకూడదు, నిర్ణయించలేము. ఎలాగంటే ఇప్పుడు నాకు ఆకలి అవుతుంటే, నాకు ఆకలి అవుతున్నదా లేదా, ఎంత ఆకలి ఉందనేటువంటిది నా పక్కనే ఉన్న నా భార్యకో, నా స్నేహితుడికో ఎవరికైనా తెలుస్తుందండి? నేను చెప్తాను మేబీ నాకు చాలా ఆకలిగా ఉంది, తట్టుకోలేకపోతున్నానని. కానీ
వాళ్ళకి తెలుస్తుందా? ఈ మాటలతో ఏదో అర్థం చేసుకుంటారే కానీ అప్పుడు నా ఆకలి నాకు తెలిసినట్లుగా నా జ్ఞాన ఆకలి నాకు తెలియాలి. లేక ఇప్పుడు ఆకలైంది, సరే తిన్నాడు, తిన్న తర్వాత నా ఆకలి తీరిందని కూడా నాకే తెలియాలి. నాకు ఆకలి తీరిందా అని పక్కన అడగండి ఎవరినైనా. నీ పక్కన కూర్చున్న నీ భార్యనో భర్తనో స్నేహితుడిని అడగండి, ఏంట్రా నా ఆకలి తీరిందా? వాడికి ఎలా తెలుస్తుంది? అలాగే నాకు జ్ఞాన ఆకలి ఉంది, జ్ఞానాన్ని పొందాను, నా ఆకలి తీరింది. ఎవరికండి తెలుస్తుంది? నాకు తెలియాలి. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. అలాగే ఈ జ్ఞాన ఫలం కూడా దానికోసం ఇక్కడ చెప్పారు. ఇక్కడ వేరే ఒక శ్లోకం ఉంది. అసలు మనం ఇప్పుడు మరి ఎక్కడి నుంచి మొదలు పెట్టాం, ఎక్కడికి వచ్చి చేరాం, ఆ చేరిన వాడు ఎలా ఉంటాడని ఇప్పుడు డిస్కషన్. దీనికి శ్లోకం ఏంటంటే, కర్మణా జాయతే భక్తి. కర్మ చేయటం వలన ఇతడిలో చిత్తము శుద్ధి అయి భక్తి పుడుతుంది. భక్తి ఇతనిలో ప్రవేశించి భక్తి జన్మిస్తుంది. ఆ భక్తి చేత భక్త్యా జ్ఞానం ప్రజాయతే. అప్పుడు ఒక స్టెప్ ఏమో కర్మ, కర్మ చేత భక్తి, భక్తి చేత జ్ఞానం. సరే, జ్ఞానాత్ ప్రయోజతే ముక్తి. ఎందుకండి జ్ఞానం? చాలామంది జ్ఞానానికి రారు, కర్మ చేయడానికి ఇష్టపడతారు, అది కూడా సరిగ్గా చేయరు. ఆ కర్మయోగంగా ఎట్లా చేయాలో తెలియదు. కర్మని రోగంగా మార్చుకుంటారు కానీ కర్మని యోగంగా చేయటం అందరికీ తెలియదు. దానికోసం మరి చదవాలి, భగవద్గీతలో కర్మయోగం చదవాలి, చదవరు, వినరు. ఆ తర్వాత భక్తి చేస్తుంటారు. ఎందుకు భక్తి? నువ్వు నిజమైన భక్తి చేస్తే దాని తర్వాత ఏంటి ప్రయోజనం? భక్తి చేస్తే భగవంతుడు మెచ్చుకొని నాకు డబ్బులు ఇస్తాడు, నాకు ఇళ్ళు ఇస్తాడు, వాకిళ్ళు ఇస్తాడు, పిల్లలని ఇస్తాడు అని తప్పుగా ఆశిస్తుంటాడు. కానీ నిజంగా జరగాల్సింది ఏమిటంటే, ఆశించవలసింది భక్తి చేత జ్ఞానం ఏర్పడాలి. అంటే దానికి సరి అయిన వేరే విధంగా ఇలా శ్రవణం ట్రైనింగ్ కావాలి. భక్తి చేయడానికి అది వేరు. నా ఇంట్లోనే నేనే నా ఇష్టము, నాకు ఇష్టపడినట్లుగా నాకు ఇష్టమైన దేవుణ్ణి ఇష్టమైన రీతిలో పూజిస్తాను, సేవిస్తాను, ఏదో చేస్తా. కానీ ఆ తర్వాత నీకు నిజంగా భక్తిలో ప్రేమ వచ్చి, ఓ భగవంతుడా, నీకు నాకున్న సంబంధం ఏమిటి? మన ఇద్దరం వేరా? నేను ఎంతకాలం నిన్ను ఇట్లానే పూజిస్తూ భయపడుతూ అది అడుగుతూ ఇట్లా ఉండాలి. కాబట్టి నాకు నువ్వు నిజం తెలియచేయి అనే జ్ఞానం. ఒక రోజు కాకపోతే ఒక రోజైనా అట్లా అడిగామంటే జ్ఞానం వచ్చింది. ఇప్పుడు జ్ఞానం అంటే ఇంకా అట్లా అడిగినంత మాత్రం రాదు. అప్పుడు నేనిప్పుడు శాస్త్రం వినాలి, గురువుని ఆశ్రయించాలి, అర్థం చేసుకొని జ్ఞానం పొందాలి. ఎందుకండి జ్ఞానం పొందితే ఏమొస్తుంది? నాకు ఇళ్ళు వస్తాయా, వాకిళ్ళు వస్తాయా, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా? ఏం రావు. గ్యారెంటీగా చెప్తున్నా, ఏమి రావు. నాకు ఇది వస్తుందా, అది వస్తుందా అని అడిగే ఆ మూర్ఖతనమైన ఒక ఆలోచన ఉంది, భావన, అది పోతుంది. అది పోవటమే ముక్తి. జ్ఞానం యొక్క ఫలం ఏమిటి? ముక్తి. అందుకనే అందరికీ ముక్తి ఇష్టం లేదు. నేనేదో భక్తి అయితే ఫలం, దేవుడు ఇవిస్తాడు, నన్ను ఎగ్జామ్లో పాస్ చేస్తాడు, నా ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తాడు. ప్రాబ్లమ్స్ ఎన్నటికీ తీరవు, అవి వస్తూనే ఉంటాయి. ప్రాబ్లమ్స్ని డిజాల్వ్ చేయాలి, సాల్వ్ చేయలేం. కాబట్టి ఇదే శాస్త్రేషు నిర్ణయం, ఇదే శాస్త్రాలు చెప్పిన నిర్ణయమైన మార్గము అని చెప్పి 426వ శ్లోకం వరకు ముగించాం. వచ్చే క్లాసులో మిగిలిన శ్లోకాలు చూద్దాం.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.